హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ మసాలా కర్రీ. ఈ కర్రీని చాలా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను బాగా శుభ్రం చేసుకున్న 1/2 kg ప్రాన్స్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు కలిపిన ప్రాన్స్ని కుదిరితే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు కర్రీలోకి మసాలా పేస్ట్ కోసం 2 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, ఒక 10-12 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. ఇందులో నుంచి వాటర్ వస్తాయి. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం ప్రాన్స్ని వేయించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ పేస్ట్ని వేయించుకోవాలి. ఈ పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో మన స్పైసీకి తగ్గట్టు కారం అలాగే ఉప్పు, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న ప్రాన్స్ని వేసుకొని కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కూర దగ్గర పడినప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకి, చపాతీ అలాగే ప్లెయిన్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.